అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ మధ్యలో కూడా చాలా రైడ్స్ అయితే వచ్చాయి. బట్ రైడ్స్ వచ్చిన వెంటనే అక్కడుండే రాపిడో కెప్టెన్స్ వేగంగా యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. 3 కిలోమీటర్ పికప్, 2 కిలోమీటర్ డ్రాప్ ఉన్న ఆ రైడ్‌లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ యాక్సెప్ట్ రేషియో చూస్తూ ఉంటే రాపిడో కెప్టెన్స్‌కి ఆర్డర్స్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి అని చెప్పి నాకైతే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆకలితో ఉన్న గ్రద్ద కోడిపిల్లని ఎలా తీసుకెళ్ళిపోతుందో మన రైడర్స్ కూడా అంతే వేగంగా రైడ్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. రైడ్ చూసే లోపే రైడ్ మాయమైపోతుంది. నేను కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యాను. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను భయ్య. లొకేషన్‌కి రాగానే యారో ఐడెన్ స్వైప్ చేసి కస్టమర్ సర్వీస్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ చూసాను. ఇక్కడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు మాత్రమే చూపిస్తుంది. అప్పుడు అనిపించింది ఈ 2 కిలోమీటర్ డ్రాప్ కోసం 1.5 కిలోమీటర్ నుంచి వచ్చానా అని జెప్పేసి. తొందర పడితే తొక్కలుడిపోతాయి. అర్థమైందా? ఎప్పుడైనా సరే రైడ్‌కెళ్ళే ముందు పికప్ లొకేషన్ ఎక్కడుంది? డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉందనేది చూసి మీరైతే వెళ్ళండి. కష్టపడి 3 కిలోమీటర్ పికప్ లొకేషన్‌కి వెళ్తే కస్టమర్ 1 కిలోమీటర్‌లో దిగిపోతాడు. అంటే రూ. 20కి దిగిపోతాడు. అంటే 4 కిలోమీటర్‌కి మీకు రూ. 20 వస్తే ఏం ప్రాఫిట్? ఇలా ఎన్ని రూ. 20 రైడ్‌లు కంప్లీట్ చేస్తే మీకు ఆ రోజులో రూ. 1000 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నాకు తెలిసి ఈ రైడ్ కంప్లీట్ చేస్తే రూ. 16 వస్తాయి. ఎందుకంటే కిలోమీటర్‌కి రూ. 8 అయితే ఇస్తారు. ఎందుకంటే బైక్ టాక్సీ ఆర్డర్ కాబట్టి నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్‌కొచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేసిన. రూ. 27 అయితే కస్టమర్ సార్‌కి బిల్ అయితే వచ్చింది. ఈ రోడ్ల మీద నేను పడే తిప్పలను చూసి ఈ కస్టమర్ సార్ నాకైతే రూ. 40 ఆన్‌లైన్‌లో చేసిండు. ఏంటన్నా ఎక్స్‌ట్రా రూ. 13 ఇచ్చారంటే, "పర్లేదన్నా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు" అని చెప్పి రూ. 40 ఆన్‌లైన్‌లో అయితే చేసేసారు. ఇలాంటి కస్టమర్స్ రేర్‌గా దొరుకుతూ ఉంటారు. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. ఇదొక విలేజ్ లాగా ఉంది భయ్య. ఈ విజయవాడ మొత్తం కూడా ఏ గల్లీలోకెళ్ళినా సరే, నేను మా ఊర్లో ఉండి బైక్ టాక్సీ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. హైదరాబాద్‌లో బైక్ టాక్సీ చేసి నాకైతే ఫుల్ చిరాకైతే వచ్చింది. మొత్తానికి విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది. నేచర్ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి? ఎంత వస్తున్నాయి? అనేది మెయిన్ మ్యాటర్. ఎందుకంటే ఎప్పుడైనా సరే లొకేషన్, సినారియోస్ ఇవన్నీ బావుంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డేకి మనకు కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులే కరెక్ట్‌గా లేకపోతే మనం ఆ రోజంతా కష్టపడిన కష్టానికి వృధా. ఫలితం అయితే ఉండదు. అందుకోసమనే మనం ఎర్నింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఇంకొకటేందంటే విజయవాడ గాని, హైదరాబాద్ గాని, వైజాగ్ గాని స్టార్టింగ్‌లో 1, 2 రోజులు బాగా ఉంటుంది. సినారియోస్ చూడటానికి డైలీ చేసే కొద్దీ రొటీన్ అయిపోతుంది. అదే లొకేషన్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు.